అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో హెల్తీకరమైన బ్రేక్‌ఫాస్ట్ అలాగే హెల్తీకరమైన లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేనైతే ఇంట్లో చేసేయి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే హెల్తీ రెసిపీస్ చేసుకొని హెల్తీగా ఉండండి. అలాగే మన హెల్తీ కోసం కొన్ని చిన్న చిన్న హెల్తీ టిప్స్ కూడా చెప్తాను. చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగు మాస్టర్‌కి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి చూసారు గదా! ఏ కలర్‌లో ఉందో. చిరుధాన్యాల రవ్వ అండి. మనకి వైట్ రవ్వ వాడేస్తే అది త్వరగా అరిగిపోతుంది. మనకి సూపర్ మార్కెట్‌లో చిరుధాన్యాల రవ్వ అందుబాటులో ఉంటున్నాయి గదా! నేను అన్ని రకాల మల్టీగ్రెయిన్ చిరుధాన్యాల రవ్వ ప్యాకెట్ తీసుకొచ్చానండి. సేమ్ మనం ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగేనండి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి ఉంచేశాను. ఇడ్లీ పిండి చూసారు గదా! పొంగి చక్కగా ఉంది. ఇడ్లీ గూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఈ ప్యాకెటేనండి. మనకి వైట్ రవ్వ ఇడ్లీ కన్నా గూడా ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఎక్కువ ఎక్కువ రుబ్బేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వేసుకొని ఫ్రెష్‌గా ఇట్లా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మా బాబుకొచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వాటర్‌లో ఎగ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తానండి. మనకి ఎగ్స్‌లో ఉన్న డస్ట్ అంతా ఇలా పావుగంట సేపు సాల్ట్ వాటర్‌లో నానబెడితే క్లీన్ అవుతాయి. చూసారు గదా! ఇడ్లీ ఎంత బాగున్నాయో. మా మాస్టర్‌కి చట్నీ, తాలింపు ఇలా వేయాలండి. చట్నీ వేసి, తాలింపు సెపరేట్‌గా వేసి ఇలా వేస్తే ఇష్టంగా తింటారు. ఇడ్లీ చూసారు గదా! కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి. విడిగా చూస్తే ఇంకా బావుంటదండి కలరు. ఈ ఇడ్లీ గట్టిగా అస్సలుండవండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. వెళ్ళిపోయారండి. మాస్టర్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎళ్లారు. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయలేదండి. ఫంక్షన్ ఉండి ఇంటికే వస్తానన్నారు. అందుకోసం వంటేం చేయలేదు. ఇప్పుడు చెయ్యాలి. బాబు కూడా టిఫిన్ చేసేసాడు. నేనైతే గుగ్గిలు చేసుకున్నానండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ కూడా. ఎక్కువ శాతం చెప్పాకండి నేను ఓట్స్ గానీ, లేకపోతే స్ప్రౌట్స్ ఇటువంటి శనగలతో గుగ్గిలు ప్రిపేర్ చేసుకుంటాను. టిఫిన్ చేసేస్తే మార్నింగ్ మనం ఇంట్లో పని చేసుకోవాలంటే కొంచెం నిద్ర వచ్చేసినట్టు ఉంటుంది నాకైతే. మరి అందరికి ఎలా ఉంటుందో తెలీదు. అందుకోసమే నేను ఎక్కువ ఇడ్లీ, దోశ అటువంటి ఏం తినను. స్ప్రౌట్స్, ఓట్స్ అట్లా వెజిటేబుల్స్ ఈ రకరకాలుగా ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నేను కాబూలీ శనగలతో గుగ్గిలు ప్రిపేర్ చేశాను. మీకు కూడా చూపిస్తాను. బ్లాగు కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయ ముందు రోజు నైటే కాబూలి శనగలు ఒక గుప్పెడు, అలాగే రాజ్మా నానబెట్టేసి కుక్కర్‌లో 4 విజిల్స్ వరకు రానిచ్చానండి. కొంచెం సాల్ట్ కూడా వేశాను. ముందు రోజు నానబెట్టకపోతే మనకివి బాగా బాయిల్ అవ్వవనమాట. ఇలా బాయిల్ చేసిన శనగల్లో సన్నగా కట్ చేసిన కీర దోసకాయ, టమాటా, క్యారెట్టు అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేశాను. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. వారానికి 2, 3 సార్లు ఇలా చేసుకొని తినేయొచ్చు. లేడీస్‌కైతే చాలా మంచిదండి. అలాగే చాలా చిటికెడంత సాల్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ గూడా వేశాను. ఫైనల్‌గా లెమన్ జ్యూస్ వేసేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా బావుంటదండి. టేస్టు బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనకి దీంట్లో ఎక్కువ ఆయిల్ అనేది, మసాలా అనేది ఏమీ ఉండదు గదా! చాలా హెల్తీకరంగా ఇలా చేసుకొని తినండి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి ఇటువంటి సలాడ్సు. మనకి మార్నింగ్ తినాలనిపిస్తే నైటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. అలాగే పని ఒత్తిడి, హడావుడిగా ఉన్నప్పుడు ఇటువంటివి అసలు తినబుద్ధి కాదండి. అందుకోసమే కొంచెం ప్రశాంతంగా పావుగంట సేపు కేటాయించైనా గూడా ఇటువంటి మంచిగా హెల్తీ రెసిపీస్ చేసుకొని తినండి. తర్వాత మాస్టర్‌కి ఈరోజు ఫంక్షన్ ఉండి మధ్యాహ్నం వస్తారని చెప్పా గదా! మా బాబుకి, నాకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ కర్రీ చేస్తున్నానండి. సొరకాయ కర్రీ అంటే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు నాకు గూడా అసలు ఇష్టం ఉండదండి. కానీ పాలు పోసి చేస్తే చాలా బావుంటదండి. కానీ మా బాబు రైస్‌లోకి తినడు. సొరకాయ కర్రీ ఎప్పుడు చేసినా పుల్కా గాని, పూరి గాని చేయమంటాడు. అందుకోసం పుల్కా ప్రిపేర్ చేస్తాను. మార్కెట్‌లో నుంచి తీసుకొచ్చిన తర్వాత సొరకాయ కర్రీ చేస్తే టేస్ట్ బావుంటదండి. వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది గదా! మనకి బాగా మగ్గిపోయిద్ది. సొరకాయ కర్రీ పాలు పోసి చేసే విధానం మనకి వీడియోస్‌లో ఉన్నాయి. చెక్ చేయండి ఒకసారి. గోధుమ పిండి నేను మిల్లు పట్టిస్తానండి. గోధుమలు తీసుకొచ్చి కడిగేసి పిండి పట్టిస్తాను. గోధుమ పిండి కలపటానికి నేను క్యారెట్ జ్యూస్ వేశానండి. చూసారు గదా! 2, 3 క్యారెట్స్ అలాగే కొంచెం కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ వేసి
దాంతో కొంచెం వాటర్ లేకుండా గోధుమ పిండి కలుపుతున్నాను. ఒక్కొక్క రోజు బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. లేకపోతే క్యారెట్టు ఇలా హెల్తీగా చేసుకోండి. చిన్న పిల్లలు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా మనం తినే పదార్థాల్లోనే డైరెక్ట్ క్యారెట్ తినమంటే తినరు గదా! కొంచెమే తింటారు. ఇలా 2, 3 క్యారెట్లు పట్టేంత జ్యూస్ చేసి వాటర్ లేకుండా గోధుమ పిండి కలపండి. పుల్కాలు గూడా టేస్టీగా వస్తాయి. అలాగే పొంగి బావుంటాయండి. పూరి గూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మెంతికూర మనకు దొరికితే సన్నగా కట్ జేసి గోధుమ పిండిలో వేసి కలపొచ్చండి. మనకి ఇంట్లో చేసుకునే వంటల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బీట్రూట్ జ్యూస్‌తో గూడా ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. పిల్లలు అస్సలు పేచీ పెట్టరు. అంత బావుంటాయి. ఒక్కొక్కసారి మెంతికూర దొరికినప్పుడు సన్నగా తరిగి ఇలా పుల్కా పిండిలో కలిపితే అది గూడా బావుంటదండి. ఈ పుల్కాలకి సొరకాయ కర్రీ లేకపోతే బీరకాయ కర్రీ చాలా బావుంటది. ఆకుకూర పప్పు గూడా బావుండిద్దండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటా హెల్తీ ఫుడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. పాలు పోసి సొరకాయ కర్రీ చాలా బావుంటది. తప్పకుండా హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే శనగల సలాడ్ గూడా చూసారు గదా! ఈవినింగ్ స్నాక్స్‌కి గూడా తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకునే ఐటెమ్స్ చూసారు గదా! ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.